సామెతల గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. నాతో కలిసి మీరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకున్నట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఈ మొదటి 5 వచనాలను గనక మనం చూసినట్లయితే, జ్ఞానాన్ని నేర్చుకోవటం మాత్రమే కాక దాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి అని దేవుని యొక్క మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. నిజమే, జ్ఞానం అనేది మనము కొని తెచ్చుకునేది కాదు, మనంతట మనము సంపాదించుకునేది కాదు. అది దేవుని నుండి మాత్రమే మనకి వచ్చేది కనుక దేవుని సన్నిధిలో మనం అడగాలి, ప్రభువా తెలివియు వివేచనయు జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి అని. దేవుడిచ్చేటువంటి ఆ జ్ఞానము కొరకు, ఆ వివేచన కొరకు, తెలివి కొరకు ఆయన సన్నిధిలో గనుక మనము మొర్రపెట్టినట్లయితే తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. 7వ వచనం, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. యథార్థవంతులు అంటే నీతి ప్రకారముగా జీవించేవారు, దేవుని వాక్య ప్రకారముగా జీవించేవారు వర్ధిల్ల చేసేటువంటి కృప దేవుని దగ్గర ఉంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, యథార్థవంతులుగా మనము బ్రతకాలని, నీతివంతులుగా మనము బ్రతకాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో దేవుడట వారిని వర్ధిల్లపరుస్తారట. 8వ వచనం, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. బుద్ధి అలాగునే వివేచన, ఈ రెండు కూడా మనము నాశనము కాకుండా, మనము తప్పిపోకుండా మనలను కాపాడుతాయట. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు, కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. కొందరి మనుషులు దుష్ట మార్గాన్ని ఎంచుకున్నటువంటి వారు, దేవునికి ఆయాసకరంగా బ్రతికేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంట సమాజానికి కీడు చేయాలి అని ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారట. ఆ ప్రజలు లేదా ఆ సమాజం ఏదైతే ఉందో వారు పాడైపోయినప్పుడు, వారు పతనానికి వెళ్ళిపోతున్న సమయంలోనంట ఈ దుష్ట మార్గంలో ఉన్నటువంటి వారు చప్పట్లు కొడుతూ సంబరపడిపోతూ ఉంటారట. వారు నడుచుకుని త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనులు. అవును, వారి యొక్క మార్గాలట వంకర మార్గాలు, అవి తిన్నని మార్గాలు కాదు. వాటిలో మనము నిలిచి ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తుంది. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని మరుచున్నది, దేవుని నిబంధనను మరుచున్నది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు, జీవ మార్గములు దానికి దక్కవు. ఇక్కడ జార స్త్రీ కొరకు కొన్ని మాటలు రాయబడ్డాయి. అంటే తన భర్తను విడిచి సమాజాన్ని పాడు చేయటానికి తిరుగులాడేటువంటి మనుషుల కొరకు. వారంట వారి మార్గంలోనికి మనం వెళితే వారి మార్గం ఎక్కడికి దారి తీస్తుంది అంటే మృత్యువునొద్దకు దారి తీస్తుంది, సమాధిలోనికి మనలను తీసుకుని వెళ్ళిపోతుంది.
ప్రేతల యొద్దకు మరి తీసుకుని వెళుతుంది అని ఇక్కడ ఈ వచనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రవర్తన కలిగినటువంటి వారి యొక్క జోలికి మనం ఏమాత్రము కూడా వెళ్ళకూడదు. వారు దేవుని నిబంధనను మర్చిపోయిన వారు. దేవుని యొక్క నిబంధన ఏంటంటే వివాహ జీవితంలో భార్య భర్త మంచి సంబంధాలను కలిగి కుటుంబ జీవితాన్ని కొనసాగించాలి అనేది దేవుని యొక్క నిబంధన. అయితే వారంట దేవుని నిబంధనను మర్చిపోయి వారికి ఇష్టమైనటువంటి మార్గము, వారికి నచ్చిన మార్గంలో వారు వెళ్ళిన కారణము చేత వారి యొక్క జీవితాలు, వారి యొక్క మార్గము వారిని ఎక్కడికి తీసుకొని వెళుతుందంటే మృత్యువునందుకు, పాతాళం దగ్గరికి వారిని తీసుకొని వెళుతుంది. కాబట్టి అటువంటి వారితో మనము వారి దరిదాపులలో కూడా మనము ఏమాత్రం కూడా మరి చేరకూడదు. అది చాలా అపాయకరము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు, యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నివసించుదురు. నీవు సజ్జనుల మార్గాన్ని ఎన్నుకున్నట్లయితే, నీతిమంతుల యొక్క ప్రవర్తనను ఎన్నుకున్నట్లయితే, యథార్థవంతుడుగా నీవు బ్రతికినట్లయితే, లోపము లేని వారిగా మనము జీవించినట్లయితే, ఇక్కడ దైవ ఆశీర్వాదాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అలాగనే ఆఖరి వచనం, భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగివేయబడుదురు. అంటే విశ్వాసఘాతకులు అనగా ఈ వచనాలను బట్టి చూస్తే దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధాలలో బంధం విషయంలో లోపము కలిగిన వారు బంధాన్ని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయనా, కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇంతవరకు నా తండ్రి నాయన నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీవు మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధ గ్రంథములో నాయన ప్రభువా నాయన మేమందరం కూడా ప్రభువా నిత్యము మా బ్రతుకులో మేము ఎలా బ్రతకాలి అనేటువంటి అనేక సంగతులను ప్రభువా నీవు రాసి ఉంచి ఉన్నావు ప్రభువా. సొలొమోను ద్వారా అనేకమైనటువంటి నాయన మాటలను ప్రభువా అయా నీవు మాకు రాయించి ఉంచి ఉన్నావు ప్రభువా. వాటిని మేము ధ్యానిస్తున్నప్పుడు అయ్యా అవి మాకు తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా కృప చూపించండి. నీ మాటలను ప్రభువా విని విడిచిపెట్టేవారుగా కాక దాని హృదయంలో మేము భద్రం చేసుకుని నాయన ప్రతి దినము కూడా దాని ప్రకారం జీవించటానికి మీరు కృప చూపించండి. ప్రతి ఉదయకాల సమయంలో కూడా నాయన నీ మాటలను ఇట్టి విధముగా నాయన మేము ధ్యానం చేయటం మాకు ఆశీర్వాదకరం నాయన. ఎందరైతే నాయన మాతో కలిసి నాయన ఈ యొక్క వాక్య ధ్యానములో ఉన్నారో, అలాగునే ప్రభువా ఈ మాటలను వింటూ ఉన్నారో, ఈ ప్రార్థనలో పాలు పొందుతూ ఉన్నారో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమము నాయన మా అందరి జీవితాలకు నాయన దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను చేయండి. అయా ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ దినమంతా కూడా మాకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా మీ దీవెనలను, ఆశీర్వాదాలను నాయన మాపై, మా కుటుంబాలపై కుమ్మరించండి. మా పరిచర్యలన్నిటినీ దీవించండి దేవా. అనేక మంది నీ ప్రేమను తెలుసుకుని నాయన అయా సాతానుడు నిత్య నాశనము వైపు సమాజాన్ని నడిపిస్తున్నటువంటి ఈ కడవరి దినాల్లో ప్రభువా అయా జ్ఞానమును కలిగి, వివేకమును కలిగిన ఆయన మేమందరము కూడా నాయన నీ వాక్యానుసారముగా జీవిస్తూ అయ్యా నీ రాకడలో ఎత్తబడే గుంపులో నాయన మేమందరము కూడా నాయన సిద్ధపడటానికి కృప చూపించుమని, ఈ యొక్క సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరముగా మీరే చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. యేసు రక్తమే చేయండి, ప్రభుయేసు రక్తమే చేయండి, ప్రభుయేసు నామము సంపూర్ణ జయం కలుగును గాక, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమెన్.